హలో అందరికీ. మనం ఈ సెషన్లో టూపుల్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ మనం వాట్ ఈస్ టూపుల్. టూపుల్ అంటే ఇట్ ఇస్ ద ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ పైథాన్. అంటే టూపుల్ అనేది స్టెప్ బై స్టెప్ ఐటమ్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది పైథాన్లో. మళ్ళీ టూపుల్స్ అనేది ఇమ్యూటబుల్, అంటే చేంజ్ చేయలేం. టూపుల్ని చేంజ్ చేయలేం, విచ్ మీన్స్ వన్స్ క్రియేటెడ్ దేర్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. ఓకేనా. మన టూపుల్ ఒకసారి క్రియేట్ చేస్తే మనం చేంజ్ చేయలేం. ఓకేనా. మన వాల్యూస్ అనేది చేంజ్ చేయలేం. మనకి టూపుల్లో ఫ్యూచర్స్ ఆఫ్ టూపుల్ అనేది ఏమిటంటే, టూపుల్ అనేది ఆర్డర్డ్, అంటే స్టెప్ బై స్టెప్. అంటే ఫస్ట్ నేను 0 ఇండెక్స్లో 1 స్టోర్ చేశాను, 1 ఇండెక్స్లో 2 స్టోర్ చేశాను. అంటే ఇండెక్స్ బట్టి ఆర్డర్లో ఐటమ్స్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. తర్వాత టూపుల్ అనేది ఇమ్యూటబుల్, అంటే చేంజ్ చేయలేం. టూపుల్ని మనం చేంజ్ చేయలేం. తర్వాత టూపుల్ అలో డూప్లికేట్స్ వాల్యూస్, అంటే టూపుల్లో డూప్లికేట్స్ వాల్యూస్ అనేది అలో చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పుడు నేను ఒక టూపుల్లో 1 1 1 1 ఇచ్చాను, అన్ని డూప్లికేట్స్ వాల్యూ ఇచ్చాను, అయినా అలో చేసుకుంటుంది టూపుల్లో. సో టూపుల్ అనేది ఫాస్టర్ దెన్ లీస్ట్. ఓకేనా. లీస్ట్ కంటే టూపుల్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. రైటింగ్ యూసింగ్ ప్యారెంథసిస్, అంటే టూపుల్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తాం. టూపుల్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తాం. లీస్ట్ అనేది లీస్ట్ ఎలా ఇస్తాం. లీస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తాం. లీస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్లో ఇస్తే, టూపుల్ అనేది సర్క్యులర్ బ్రాకెట్స్లో ఇస్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం టూపుల్ అనేది డిఫైన్ చేద్దాం. ఇప్పుడు టూపుల్ మనం డిఫైన్ చేద్దాం. టూపుల్ డిఫైన్ చేయాలంటే, సపోజ్ నేను ఒక లైక్ టీయూపీ అని ఒక తీసుకుంటాను, ఒక వేరియబుల్. దాంట్లో మనం సర్క్యులర్ బ్రాకెట్స్లో మనం ఇవ్వాలి. ఏమి ఇచ్చినా, లైక్ నేను పైథాన్ ఇస్తాను, లేదంటే 34 55 అండ్ అండ్ జావా ఇది ఇచ్చాను. సో టూపుల్ అనేది ఒక వేరియబుల్తో డిఫైన్ చేశాను. టూపుల్ అనేది ఏంటిది, సర్క్యులర్ బ్రాకెట్స్లో ఇస్తాం కదా, అందుకే సర్క్యులర్ బ్రాకెట్స్ పెట్టాను. ఇన్సైడ్ మనం మల్టిపుల్ ఐటమ్స్ అనేది స్టోర్ చేసాము. ఓకేనా. ఎందుకు మల్టిపుల్ ఐటమ్స్ స్టోర్ చేసాము, ఇంకా టూపుల్ అనేది మల్టిపుల్ డాటా టైప్ అనేది అలా చేసుకుంటుంది. స్ట్రింగ్ డాటా టైప్ అలా చేసుకుంటుంది, ఇంటూ అలా చేసుకుంటుంది. సో ఫ్లోట్ కూడా అలా చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ టూపుల్ అని ప్రింట్ చేస్తున్నాను. రన్ చేద్దాం. చూసారా, మనకి టూపుల్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా. ఇది ఇది మనం టూపుల్ని ప్రింట్ చేయాలంటే ఇది ప్రాసెస్. ఓకేనా. సో మనం ఇప్పుడు టూపుల్ అనేది ప్రింట్ చేసాం. కాకపోతే ఇది టూపులా కాదని ఎలా చెక్ చేయాలి. సపోజ్ ఇది టూపులా కాదనేది ఎలా చెక్ చేయాలి అంటే, ఇక్కడ మీకు ఆరే చెప్పాను ఈ క్లాస్. ఇది టైప్ ఆఫ్ మెథడ్ పెడితే అది టూపులా కాదో చెప్తుంది మనకి. రన్ చేస్తాను. చూసారా, మనకేమిచ్చింది, టూపుల్ అని ఇచ్చింది. ఓకేనా. టైప్ ఆఫ్ పెడితే మనకి అది ఏమిటో చెప్తుంది. ఇది ఇది మనకి టూపుల్ అయిన ఏంటో చెప్తాయి డాటా టైపు. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు నేను ఇప్పుడు కామెంట్ చేస్తాను. కామెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఇంకో టూపుల్ తీసుకుంటాను, దాంట్లో ఫ్రూట్స్ ఇస్తాను. యాపిల్, ఆరెంజ్, మ్యాంగో.
ఈ మూడు ఇచ్చాను. ఓకేనా, యాపిల్, ఆరెంజ్, మ్యాంగో ఇచ్చాను టుపుల్లో. సో దాన్ని మనం ఇప్పుడు సపోజ్ నాకు ఈ యాపిల్ కావాలి, ఇది ఒకటి ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే చెప్పాను కదా, ఇండెక్స్ బట్టి మనం ఏదైనా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఇండెక్స్ ఏంటిది, దీని ఒక ఇండెక్స్ ఏంటిది, జీరో కదా ఇండెక్స్. సో వేరియబుల్ ఏంటిది, వేరియబుల్ టుపుల్ కదా. సో టీయూపీ దాని ఇండెక్స్ ఇవ్వాలి. ఇండెక్స్ జీరో. జీరో అయితే మనకి ఏమొస్తుంది చెప్పండి. చూసారా, మనకి యాపిల్ అనేది ప్రింట్ అయింది. లేదు, నాకు మ్యాంగో ప్రింట్ అవ్వాలా, సో ఇందులో మనం 2 అని ఇవ్వాలి. ఇస్తే గిట్ట మనకి మ్యాంగో అని ప్రింట్ అయింది. సో ఇండెక్స్ బట్టి మనం ప్రింట్ చేసుకోవచ్చు. లేదు, నాకు మ్యాంగో ప్రింట్ అవ్వాలి, కాకపోతే మనం ఇట్లా వెళ్తే 0, 1, 2 కదా. మనం లెఫ్ట్ నుంచి రైట్కి పోతే -1, -2, -3 ఇండెక్స్. సో ఇప్పుడు మ్యాంగో ఏ పొజిషన్లో ఉంది, -1 పొజిషన్లో ఉంది. సో మనం ఇక్కడ -1 ఇచ్చినప్పుడు సో మనకి మ్యాంగో అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, మ్యాంగో ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది మ్యాంగో, ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు -1, -2, -3 ఇండెక్స్. రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళినప్పుడు 0, 1, 2 ఇండెక్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం టూపుల్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తాం. కామెంట్. ఇప్పుడు నాకు ఈ టూపుల్ అనేది లెంత్ ఎంత లెంత్ ఉందో మనం ఎలా తెలుసుకోవాలి. ప్రింట్ లెంత్ మెథడ్. ఓకేనా, ఈ లెంత్ మెథడ్తోని మనం దాని ఒక లెంత్ అనేది తెలుసుకుంటాం. లెంత్ ఎంత, 1, 2, 3 కదా లెంత్. సో ఇక్కడ నేను టుపుల్ ఇవ్వాలి. లెంత్ ఆఫ్ టుపుల్ అంటే మనకి దాని ఒక లెంత్ ఇస్తుంది. చూడండి, రన్. చూసారా, మాకు లెంత్ అనేది 3 వచ్చింది. ఎందుకు, 1, 2, 3 లెంత్. టుపుల్లో ఎప్పుడైనా సరే ఇండెక్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెంత్ అనేది 1 కాంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదేమో 0, ఇది 1, ఇది 2 ఇండెక్స్. లెంత్ 1 కాంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1, 2, 3. ఓకేనా, అట్లా. నెక్స్ట్ ఇప్పుడు నాకు సపోజ్ నేను ఇంకా తీసుకుంటాను ఇందులో, ఇంకా వాటర్ మెలాన్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను స్లైసింగ్ చేస్తాను. స్లైసింగ్ అంటే మనకి రేసులో ప్రింట్ కావాలని. ఇప్పుడు సపోజ్ నాకు ఈ 2 ప్రింట్ అవ్వాలా, యాపిల్ ప్రింట్ అవ్వాలి, ఆరెంజ్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేద్దాం, ప్రింట్ ఏం చేయాలి, ప్రింట్. ఓకే, ప్రింట్ వేరియబుల్ కదా, వేరియబుల్ టపుల్. దీంట్లో మనం స్లైసింగ్ ఇవ్వాలి. ఇండెక్స్ ఎంత, ఇది 0. ఈ ఇండెక్స్ ఎంత, 1. సో 0 ఈస్ట్ మనం 2 ఇవ్వాలి. ఎందుకంటే నోటీస్ పాయింట్, మనం ఎండ్ అంటే సపోజ్ రేంజ్ అంటే ఎండ్ -1, ఎండ్ -1. ఓకేనా, ఎప్పుడైనా సరే ఇప్పుడు సపోజ్ నేను మ్యాంగో ఆరెంజ్ ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా, యాపిల్ ఆరెంజ్ ప్రింట్ చేస్తున్నాను. సో ఆరెంజ్ అనేది ఎండ్ వాల్యూ కదా. ఇప్పుడు నాకు ఇవి రెండు ప్రింట్ అవ్వాలా. ప్లస్ స్టార్టింగ్ వాల్యూ ఏంటిది, యాపిల్. ఎండింగ్ వాల్యూ ఏంటిది, ఆరెంజ్. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాను, రేంజ్ అంటే ఎండ్ -1. అంటే మనం ఎండింగ్ వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని -1 చేస్తే మనకి రేషియో వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను 0:1 పెట్టాను. ఒకసారి రన్ చేస్తాను. మనకి ఏం ప్రింట్ అయింది, యాపిల్ ఒకటే ప్రింట్ అయింది. ఎందుకు, యాపిల్ 0 ఇండెక్స్, ఓకే, 1 ఆరెంజ్. కాకపోతే
ఎండ్ ఇచ్చినప్పుడు -1. -1 అంటే 1 - 1 0 కదా. సో మనకి ఇదే ప్రింట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు ఈ ట్రీ ప్రింట్ చేసినా కూడా ఓకేనా, 0 1 2 ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ 3 వరకు ఇవ్వండి. అంటే ఒకటి ఎక్కువ ఇవ్వండి. ఒకటి ఎక్కువ ఇస్తే దాన్ని -1 చేసుకుంటే మనకి ఈ ట్రీ ప్రింట్ అవుతుంది. అంటే ఒకటి ఎక్కువ ఇవ్వండి అంతే. ఇప్పుడు నాకు ఈ ట్రీ ప్రింట్ అవ్వాలా, ఇది 0, ఇది 1, ఇది 2 ఇండెక్స్ వరకు ఉంది, 3 ఇవ్వాలి. 3 ఇస్తే మనకి ట్రీ ప్రింట్ అవుతాయి. 3 ఇవ్వాలి. అంటే ఒకటి ఎక్కువ ఇస్తే మనకి ఇవి ప్రింట్ అవుతాయి. అంటే -1 అని. ఓకేనా, ఇది మనకి ట్రీ ప్రింట్ అవుతాయి. చూసారా, మనకి ట్రీ ప్రింట్ అయినాయి. ఇవి లేదు. సపోజ్ ఇంకోటి తీసుకుంటాను. ఇంకోటి బనానా బనానా తీసుకున్నాను. ఎంత ఇండెక్స్? 0 1 2 3 4 4 ఇండెక్స్ వరకు ఉన్నాయి. 4th ఇండెక్స్ బనానా. సపోజ్ నాకు ఇవే ప్రింట్ అవ్వాలా. ఇవి ప్రింట్ అవ్వాలంటే ఒకటి ఎక్కువ ఇవ్వాలి కదా ఇండెక్స్. 0 1 2 3 ఒకటి ఎక్కువ ఇవ్వాలి, 4 ఇండెక్స్ ఇస్తే మనకి ఈ 4 మనకి ఇవి ప్రింట్ అవుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది స్లైసింగ్ చెప్పాను. కావాలంటే ప్రీవియస్ వీడియో కూడా చూడండి. చూసారా, మనకి వాటర్ మిలన్ వరకు ప్రింట్ అయినాయి. ఇది స్లైసింగ్ అంటే ఈ లాస్ట్కి ఇచ్చారు కదా ఇండెక్స్, ఒకటి ఎక్కువ అంతే. ఓకేనా, సపోజ్ నాకు 2 కావాలి. 2 కావాలి ఏం చేయాలి చెప్పండి? 0 1 థర్డ్ 2 వరకు ఇవ్వాలి, ఒకటి ఎక్కువ ఇవ్వాలి అంతే. రన్ చేద్దాం. చూసారా, యాపిల్ ఆరెంజ్ అంతే. ఇది మనకి ఇండెక్స్. లేదు నాకు రివర్స్ వద్దాం. రివర్స్ అంటే ఎట్లా అంటే నాకు బనానా బనానా వాటర్ మిలన్ మ్యాంగో, మ్యాంగో వాటర్ మిలన్ బనానా ప్రింట్ అవ్వాలి అంటే ఇంట్లో చెప్పాను కదా, -1 నుంచి స్టార్ట్ చేస్తాం. -1 ఈస్ట్ -1 -2 -3 -3 -1 -2 -3 -4 -4 ఇస్తే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఒకటి ఎక్కువ కదా, -1 -2 -3 ఈరో ప్రింట్ అవ్వాలి. సో ఒకటి ఎక్కువ ఇవ్వాలి, -4 -4 మనకి ఎంటీ ప్రింట్ అయింది. సో 1 ఈస్ట్ ఇద్దాం, పని చేద్దాం. ఓకే, బనానా ప్రింట్ అయింది. అంటే ఇలా కావాలన్నమాట. అయితే -3 ఈస్ట్ -1 మ్యాంగో బనానా. ఎస్, ఇదే. ఇది -1 -2 -3 కదా, -3 కదా, మనం ఒకటి ఎక్కువ ఇవ్వాలి, -4 ఇవ్వాలి కదా. సో -4 ఇవ్వాలి అంటే -1 -1 కానించాలి. ఇట్లా వెళ్తున్నాం కదా, లెఫ్ట్ టు రైట్, అందుకే -1 ఫస్ట్. రైట్కి వెళ్ళేటప్పుడు మనం -1 -2 -3 ఒకటి ఎక్కువ ఇవ్వాలి, -4 ఇస్తే మనకి ఈ 3 అనేది ప్రింట్ అవుతుంది. రన్ను. చూసారా, ఈ 3 అనేది ప్రింట్ అయింది అంతే. ఓకేనా, లేదు నాకు ఇది ప్రింట్ అవ్వాలా అంటే నాకు ఇది ప్రింట్ అవ్వాలా అంటే చెప్పండి. -1 -2 -3 -4 -5. సో -5 ఇవ్వాలి, ఒకటి ఎక్కువ ఇస్తే గిట్ట మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది అంతే. 4 ప్రింట్ అయినాయి అంతే. ఇప్పుడు మనం ఇండెక్స్ తెలుసుకుందాం. ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్. ఇప్పుడు సపోజ్ నాకు ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ యొక్క ఇండెక్స్ కావాలి నాకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిస్తే ఎట్లా అంటే ఇప్పుడు 0 1 0 యాపిల్, 1 అంటే ఆరెంజ్ తెలిసింది. కానీ ఎట్లా ఇప్పుడు అరౌండ్ 100 200 300 కొన్ని చాలా ఉంటాయి ఐటమ్స్.
అప్పుడున్నప్పుడు మనకి ఇండెక్స్ అనేది కొంచెం తెలుసుకోలేము కదా. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇండెక్స్ తెలుసుకోవాలంటే ప్రింట్ ఆఫ్ టూపుల్ డాట్ ఇండెక్స్. అంటే టూపుల్ అంటే ఏంటిది? వేరియబుల్. వేరియబుల్ డాట్ ఇండెక్స్ మెథడ్. ఇండెక్స్ మెథడ్లో మనం ఇప్పుడు ఏమి ఇద్దాం? నాకు ఆరెంజ్ కావాలి కదా. సో మనం ఆరెంజ్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఆరెంజ్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఆరెంజ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఆరెంజ్ అనేది ఇండెక్స్ చెప్తుంది మనకి. చూసారా? ఆరెంజ్ అనేది 1 ఇండెక్స్లో ఉంది. కరెక్టే కదా. 0 1 1 ఇండెక్స్లో ఆరెంజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఏం చెప్తామంటే ఇప్పుడు సపోజ్ నేను డూప్లికేట్ తీసుకుంటాను. ఎట్లా అంటే ఇంకో యాపిల్ 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 2 తీసుకున్నాను కదా. నాకు యాపిల్ అనేది ఇప్పుడు సపోజ్ నాకు యాపిల్ అనేది కౌంట్ ఎంత ఉంది, ఎంత కౌంట్ అనేది కావాలి. సో కౌంట్ ప్రింట్ ఆఫ్ టూపుల్ డాట్ కౌంట్ ఆఫ్ యాపిల్ కదా. సో మనం యాపిల్ని కాపీ చేసి మెథడ్లో ఇద్దాం. ఇప్పుడు మనకు ఒక యాపిల్ యొక్క కౌంట్ చెప్తుంది. యాపిల్ కౌంట్ ఎంత? 2 కదా. 1 2. ఓకేనా? ఇది మనం కౌంట్ తెలుసుకోవాలంటే. ఇప్పుడు మనం టుపుల్ని కన్కాటినేషన్ చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను కామెంట్ చేస్తాను. ఓకేనా? సపోజ్ t1 ఈజ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ అంటే t1 ఇది ఒక టుపుల్. సిక్స్ 7 8 9 ఇది ఒక టుపుల్. ఇప్పుడు నేను టుపుల్ కన్కాటినేషన్ చేస్తున్నాను. కన్కాటినేషన్ ఏంటిదంటే ప్లస్. ఓకేనా? సో ప్రింట్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇది ప్లస్ అంటే ఇవి రెండు కలుపుతాను అంతే. ఇవి రెండు కన్కాటినేషన్ చేస్తున్నాను అని చేద్దాం. ఏమొస్తుందో మనకేమొచ్చింది? ఒకే టూపుల్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే 2 డిఫరెంట్ టూపుల్ ఉన్నాయి కదా. 2 డిఫరెంట్ టూపుల్ మనం సమ్ చేస్తే మనకి అంటే ప్లస్. దీన్ని మనం కన్కాటినేషన్ అంటాం. ప్లస్ అంటే ఏమిటంటే కన్కాటినేషన్ అంటాం. ఓకేనా? సో t1 ప్లస్ t2 చేస్తే ఈ రెండు అనేది సింగిల్ టూపుల్లో కన్వర్ట్ అయిపోతుంది. సింగిల్ టూపుల్లో కన్వర్ట్ అయిపోయింది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు మనం సపోజ్ ఇది అయిపోయింది కదా. దీని కూడా కామెంట్ చేస్తాను. కామెంట్ ఇప్పుడు ఏం చేస్తానంటే టూపుల్ రిపీటేషన్ చెప్తున్నాను. ఓకేనా? టూపుల్ రిపీటేషన్ చెప్తున్నాను ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో. సో ఫస్ట్ నేను టీ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే టూపుల్ అని, అంటే సర్కిల్ బ్రాకెట్ పెడితే టూపుల్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? సర్కిల్ బ్రాకెట్స్లో మనం పెడతాం టూపుల్ని. నెక్స్ట్ 1 2 3. ఇప్పుడు 1 2 3 ఉంది కదా. నాకు అదే అనేది 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలా. 3 టైమ్స్ ఎట్లా అంటే 1 2 3 1 2 3 1 2 3 అంటే ఈ 1 2 3 అనేది 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలా. అంటే ప్రింట్ ఆఫ్ టీ ఇంటూ 3 అంటే టూపుల్ అనేది 3 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. సో 1 2 1 2 3 1 2 3 1 2 3 చూసారా? సేమ్ టూపుల్ 3 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. ఇది మనం టూపుల్ రిపీటేషన్ అంటాం. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే మళ్ళీ ఒక టూపుల్ తీసుకుందాం. దాంట్లో ఏం చేద్దామంటే 1 2 3 4 3 2 2
సంథింగ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకున్నాను. దీంట్లో మనకి మ్యాక్సిమం నెంబర్ ప్రింట్ అవ్వాలి టూపుల్లో మ్యాక్స్ నెంబర్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ మెథడ్. ఓకేనా, మ్యాక్స్ మెథడ్ వాడితే మనం మ్యాక్సిమం నెంబర్ అనేది వస్తుంది. మ్యాక్స్ మెథడ్ ఆఫ్ టీ అనేది ఇవ్వాలి. మ్యాక్స్ ఆఫ్ టీ అని ఇస్తే మనకి టూపుల్లో లార్జెస్ట్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిందా, 10 అనేది లార్జెస్ట్ నెంబర్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ మినిమం ఆఫ్ టీ అంటే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. చూసారా, స్మాలెస్ట్ నెంబర్ అనేది 1. నెక్స్ట్ ప్రింట్, ఇప్పుడు సమ్ చేద్దాం. అంటే టూపుల్లో ఉన్న అన్ని నెంబర్స్ అనేది సమ్ చేద్దాం. చూసారా, 41. ఇదంతా సమ్ చేస్తే 41. ఓకేనా, ఈ మెథడ్స్ వాడతాం టూపుల్లో. నెక్స్ట్ మనం ప్రింట్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ టీ అని ఇచ్చాను. అంటే మనకి షార్టింగ్ ఆర్డర్లో వస్తాయి. చూసారా, ఇప్పుడు ఏముంది 1 2 3 4 5 3 4 ఉన్నాయి కదా, మనకి షార్టింగ్ ఆర్డర్లో వచ్చింది. అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో వచ్చేసింది. ఇది మనం షార్టింగ్ మెథడ్ టూపుల్లో వాడతాం. ఓకేనా, ఇదొకటి. ఓకేనా, ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఒకటి లీస్ట్ తీసుకుందాం. లీస్ట్ 1 2 3 4 ఇది ఒక లీస్ట్ కదా. మన లీస్ట్ని టూపుల్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఓకేనా, ఇప్పుడు టూపుల్ ఆఫ్ లిస్ట్ అని పెట్టాలా. సో ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ టూపుల్ అని ప్రింట్ చేద్దాం. అంటే మనం టూపుల్ కింద కన్వర్ట్ చేయాలంటే, ఇప్పుడు లీస్ట్ ఉంది, లీస్ట్ ఒకటి తీసుకున్నాను. ఆ లీస్ట్ అనేది టూపుల్లో కన్వర్ట్ చేయాలి కదా. సో టూపుల్ అనేది తీసుకొని టూపుల్ మెథడ్లో లీస్ట్ అని ఇచ్చాను. సో లీస్ట్ అనేది టూపుల్లో కన్వర్ట్ అవుతుంది. ఆ టూపుల్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ టపుల్ చేసినప్పుడు మనకి టూపుల్ అనేది ప్రింట్ అవుతుంది. చూసారా, 1 2 3 4 టూపుల్ అనేది ప్రింట్ అయింది. ఎట్లా తెలుస్తుంది మనకి టూపుల్ అని? ఎందుకంటే ఇది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే టూపుల్ కదా, స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే టూపుల్. సో మనకి టూపుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో లైక్ ఏదో నాకు అట్లా కాదు, నాకు తెలియాలి ఇప్పుడు అది ఏంటో కాదంటే, టైప్ ఆఫ్ మెథడ్ పెడితే మనం చూసారా, టపుల్ అనే క్లాస్ అనేది ప్రింట్ అయింది. అంటే మనకి టూపుల్ అనేది డాట్ టైప్ అనేది ప్రింట్ అయింది. అంటే టైప్ ఆఫ్ పెడితే మనకి దాని ఒక టైప్ అనేది తెలుస్తుంది. సో దాని క్లాస్ ఏంటిది, టపుల్, అంతే. ఇది మనకి టూపుల్. ఓకేనా, ఇప్పుడు దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ ఇప్పుడు మనం టూపుల్ అనేది మళ్ళీ ఇంకో టూపుల్ తీసుకుంటాను. ఇప్పుడు సపోజ్ 1 2 3 అని తీసుకున్నాను. ఇప్పుడు టూపుల్లో నేను ఏదైనా వాల్యూ, సపోజ్ ఇండెక్స్ 0. ఇప్పుడు ఇండెక్స్ 0లో టూపుల్లో ఇండెక్స్ 0 అనేది 1 కదా, 1 ప్లేస్లో 123 ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ టీ. ఇప్పుడు మనకి ప్రింట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వచ్చిందా? ఏమొచ్చింది, టూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఏం చెప్పాను మీకు ఇంతకుముందు?
టుపుల్ అనేది ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. ఓకేనా? టుపుల్ అనేది మనం చేంజ్ చేయలేం. సో టుపుల్ అనేది మనం చేంజ్ చేయలేం. ఒక్కసారి మనం వాల్యూస్ ఇస్తే చేంజ్ చేయలేం. కాకపోతే ఉన్న వాల్యూస్ని మనం అంటే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇండెక్స్ బట్టి, కౌంట్ నెంబర్ బట్టి, మ్యాక్సిమం నెంబర్, ఈ మెథడ్స్తోని మ్యాక్స్, మిన్, సమ్, సార్టెడ్, ఇంకా ఇండెక్స్, కౌంట్, లెంత్, అంటే వీటితో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ దీన్ని మనం నెంబర్ని చేంజ్ చేయలేం. 1 నెంబర్ చేంజ్ చేయలేం, 2 నెంబర్ చేంజ్ చేయలేం. ఒక్కసారి క్రియేట్ అయితే టూపుల్ చేంజ్ చేయలేం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి టూపుల్ కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? టూపుల్ అనేది ఆర్డర్. ఓకేనా? అంటే స్టెప్ బై స్టెప్ ఇన్సర్ట్ అవుతుంది. కరెక్టే. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేం. చూసామా? ఇప్పుడు ఇంతమంది ఏమైంది? 1 ప్లేస్లో 123 పెడితే చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలే. మనకి ఏమొచ్చింది? టూపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అని వచ్చింది. సో చేంజ్ చేయలేం. కరెక్టే. అలో డూప్లికేట్ వాల్యూస్. అవును. ఇచ్చాం కదా డూప్లికేట్ వాల్యూస్. అవును, అలో చేసింది. ఫాస్టర్ దెన్ లీస్ట్ అంట. కంపారిజన్. రైటింగ్ యూసింగ్ పారెంథసిస్. సర్క్యులర్ బ్రాకెట్స్లో పెడతాం టూపుల్. లీస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్లో పెడతాం. రేంజ్ అంటే n2-1. ఇది గుర్తుపెట్టుకోండి. స్లైసింగ్లో మనకి ఇవి రెండు ప్రింట్ అవ్వాలంటే ఇండెక్స్, ఒక ఇండెక్స్ ఎక్కువ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు 2 అనేది ప్రింట్ అవుతుంది. అదొకటి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి.